చాలా రోజులు అయింది కదా మనం గుడులు ఉండే చోట్ల అప్లోడ్ చేసి. సో ఈ వీడియోలో బెంగళూరులో ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయో దాని అడ్రస్తో సహా నేను వీడియో చేస్తున్నాను. ఓకే, ఈ వీడియో దాని గురించే. లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. ఫస్ట్ వచ్చేసప్పటికి బాస్ గుడి, అదే ఆంజనేయ స్వామి గుడి. ఇది బన్సంకరిలో ఉంటుంది. కరెక్ట్గా అడ్రస్ తెలీదు, నేను ర్యాపిడో పెట్టుకుని వెళ్ళాను. చూసారు కదా అక్కడ మొత్తం రాయే, లోపల తీయకూడదన్నారు వీడియోస్, సో తీయలేదు. అది చూడండి ఎంత బాగుందో, ప్రకృతి అంతా చుట్టుపక్కల మనశ్శాంతిగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా గుడికి రావాలి అది ఇది అంటూ ఉంటారు. దెన్ ఇంకా వెయిట్ గైస్, నేను చెప్తాను. ఇదో చూడండి ఎంత బాగుంది కదా. అండ్ ఇది వచ్చేసరికి బీటీఎంలో ఉంటుంది గైస్ గుడి. బీటీఎంలో కోరమంగళకు బీటీఎంకి వెళ్ళే దారిలో ఉంటుంది. గంగోత్రి సర్కిల్ అని చెప్పేసి దానికంటే కొంచెం ముందుకు రావాలి. సో నాకు తెలిసి ఆ లైట్లు చూసారు కదా ఎంత బాగుందో, చాలా నీట్గా పెడతారు గైస్. లోపల తీయకూడదన్నారు వీడియోస్, కానీ అక్కడ తీస్తుంటే వాళ్ళు మళ్ళీ ఏం అబ్జెక్షన్ చెప్పలేదు. సో దశావతారాలు గైస్, చూడండి ఎంత బాగా తీశారు అప్పట్లోనే. మహావిష్ణువు ఇంకా చాలా బాగా అనిపించింది, లైక్ ప్లెజెంట్గా. ఇదో శివయ్య ఎంత బాగున్నాడు కదా, ఈ కాంబినేషన్ ఎంత చూడలేదు. ఓకే యా, ఇది గైస్ లోపల శ్రీరాముడు వాళ్ళు. అండ్ ఇది పల్లకిలో తీసుకెళ్తారు కదా మామూలుగా రథసప్తమి అలా ఎప్పుడన్నా యూస్ చేస్తారనుకుంటాను. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి తీసాను, ఈసారి క్లోజ్గా వెళ్ళాను. ముందు తీసింది ఒకరోజు, ఇది మరుసటి రోజు పొద్దున్న ఎవరు లేనప్పుడు బాగా ఫ్రీగా తిరిగి తీశాను. చూసా కదా అక్కడ మత్స్యావతారం, కుర్మావతారం, వామవతారం, కృష్ణావతారం, రామావతారం అన్నీ ఉన్నాయి. అవన్నీ నేను గుర్తు కొన్నిసార్లు వస్తా కొన్నిసార్లు రాదు. ఆ తర్వాత నడుచుకుంటూ అగరా దగ్గర బాస్, మళ్ళీ బాస్, దీని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఫస్ట్ దూరం నుంచి అయితే ఒక పిక్ తీసుకున్నాను, అది వీడియో తీశాను. దాని తర్వాత ఇది జగన్నాథ టెంపుల్ అని అక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ ఫ్లైఓవర్ నుంచి కిందికి దిగేసి వచ్చేసాను. ఇంటెన్షనల్గా రాలేదు, ఎందుకో రప్పించుకున్నాడు దేవుడే. అక్కడికి వస్తూ ఇంకా వచ్చాం కదా ఎటు అని చెప్పి ఇక్కడ దిగి వెళ్తున్నాను. ఓకే గైస్, ఇది ఆంజనేయ స్వామి. అసలు క్రౌడ్ ఎక్కువ ఉంది నేను వెళ్ళిన రోజు, సో కరెక్ట్గా తీయలేకపోయాను. దాని తర్వాత ఒక రౌండ్ వేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను దేవునికి. చూశారు కదా రౌండ్ వేస్తుంటే తలకాయ గిర్రం జరిగింది, ఎందుకంటే అంత హైట్ ఉన్నాడు కదా మన బాస్. సో బెంగళూరు ఎలా అంటే గైస్, ఎవరు కూడా ఏమంటారు హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడినా అసలు వాళ్ళకి ఇంపార్టెన్స్ చూడండి. పక్కన మెట్రో ఉన్నా కూడా అసలు గుళ్ళను చెరపడం కానీ, ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఫ్యూచర్లో, అదైతే మెట్రో కానుకునే ఉంటుంది పైన. సో చెట్టు కింద దేవతలు గైస్. ఒక రౌండ్ 3 రౌండ్స్ వేసేసాను. దాని తర్వాత ఇది బయట శ్రీ జగన్నాథ టెంపుల్ ట్రస్ట్. ఓకే, దీనికి చూడండి మొత్తం చెక్కలాగా అనిపిస్తుంది, మీకు ఆ ఫీలింగ్ వస్తుంది చూసేటప్పుడు. దగ్గరికి వెళ్ళి పట్టుకున్నా కూడా అదే ఫీలింగ్ వస్తుంది. లోపలికి ఫోన్స్ అలవ్ లేదు, సో కాంటేబుల్ టు షో దేవుడు. ఓకే యా, అక్కడ బయట స్కానర్లు కూడా బెటర్, ఏమైనా హెల్ప్ చేయాలంటే చేయొచ్చు అని. అండ్ ఇది చూసారు కదా ఎంత నీట్గా ఉందో చూడండి, అసలు చాలా నీట్గా, అసలు అప్పట్లోనే ఎంత బాగా కట్టారో చూడండి, అంతే కదా. దాని తర్వాత ఇదో పక్కనే ఈ విగ్రహాన్ని చూడండి, నైస్, మొత్తం చెక్కే గైస్. దాని తర్వాత చాలా హైట్గా అనిపించింది, లైక్ ఎక్కడన్నా ఫారిన్ కంట్రీస్లో వెళ్తే అలా ఉంటుంది కదా, అలా అనిపించింది. ఇక్కడ పక్కన ఏకదేవతలు ఉంటాయి, నవగ్రహాలు ఉంటే తీశాను నేను. వీడియో తీసేటప్పటికీ మరుసటి రోజు శ్రీరామనవమి అనుకుంటా. చూశారు కదా వాళ్ళు ఎంత బాగా బ్యానర్ పెట్టి అదే పనిగా టైం టు టైం అంతా వేశారు. లైక్ ప్రోగ్రామ్స్ 8:30కి ఎంత ఉంది, 11:30కి ఏంటి, 5:30కి ఏంటి, 9:30కి ఏంటి, ఇంకా చాలా ఉన్నాయి, నేను కవర్ చేయలేకపోయాను. లైక్ టెంపుల్స్
అవన్నీ తిరిగి చూడాలంటే బెంగళూరులో ఎన్ని రోజులు పడుతుందో నాకు కూడా తెలియదు. మ్యాక్సిమం కవర్ చేసాము గుళ్ళన్నీ మనము. ఆ తర్వాత మార్తల్లి నుంచి యాజ్ యూజువల్లీ బీటీఎంకి వెళ్ళిపోయాము. దాని తర్వాత ఈ వీడియో వచ్చేసప్పటికి ఇది మార్తల్లి. ఓకే, పానకం తాగాను ఆ రోజు, ఫుల్ ఎంజాయ్ చేసాం. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి అవి. దాని తర్వాత ఇస్కాన్కి వెళ్ళాను నేను మా ఫ్రెండ్స్ అందరం. చెప్పాను కదా, ఎక్కడికైనా పానకాలు వడపప్పు అన్నీ ఇచ్చారు అప్పుడు ఆ రోజు శ్రీరామనవమి కదా. దాని తర్వాత ఇది వ్యూ, ఈవినింగ్ వ్యూ చూసేదానికి బాగుంటుంది. ట్రావెల్ చేస్తే కథ అయిపోతుంది. ఓకే, దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.